తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. టీడీపీ నేతలు ఎల్లో మీడియాపై సజ్జల రామకృష్ణారెడ్డి పరువు నష్టం దావా వేశారు. ముంబై నటికి వేధింపులు, సజ్జల సహాయం పేరుతో ఎల్లో మీడియాలో కథనం ప్రచురించారు. ఎల్లో మీడియాలో సజ్జల రామకృష్ణారెడ్డిపై దుష్ప్రచారం చేశారు. ఎల్లో మీడియా కథనాలపై సీరియస్ గా స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈనాడు సంస్థ వర్ల రామయ్యపై పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు లీగల్ నోటీసులు పంపించారు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి లీగల్ నోటీసులు ఇవ్వడంపై పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. చెప్పండి. ముందు గడిచిన 4-5 రోజులుగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒత్తాసు పలుకుతున్న ఎల్లో మీడియా మొత్తం కూడా గడిచిన 4-5 రోజులుగా ఒక సీరియల్ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేసుకుని వరుస వెంబడి తప్పుడు కథనాలు ప్రచురిస్తుంది. అందులో భాగంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ దానికి సంబంధించినటువంటి టీవీలో కూడా ప్రసారం చేసిన పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డికి కొద్దిసేపు క్రితమే పరువు నష్టం దావా కూడా వేశారు. ముఖ్యంగా ఈనాడు పత్రికతో పాటు 28వ తారీఖున తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడినటువంటి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీద కూడా ఈ పరువు నష్టం దావా వేశారు. ఈ వీరు అటు పత్రికల ద్వారా అట్లాగే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు వరుస వెంబడి తన మీద అపవాదులు వేయడంతో పాటు అత్యంత అవమానీయకరమైనటువంటి రీతిలో పత్రికల్లో వార్తలు కూడా ప్రచురిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మీ దగ్గర అసలు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, నేను ఏ విధమైన తప్పు చేశానో తెలియజేయాలంటూ కూడా ఆయన దాంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఎలాంటి సంబంధం లేకపోయినప్పుడు కూడా కావాలని టార్గెట్ చేసి తన మీద ఈ విధమైనటువంటి అపవాదు చేస్తున్న నేపథ్యంలో తనకు పరువు నష్టం కలిగిందంటూ ఆయన తన లేఖలో పేర్కొన్న పరిస్థితి. ఖచ్చితంగా వారం రోజులు కనుక తనకు ఈ ఏ విధంగా వివరణ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా సివిల్ కేసులు అట్లాగే క్రిమినల్ కేసు నమోదు చేస్తానంటూ కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే మనం చూస్తున్నాం గడిచిన కొద్ది రోజులుగా బొంబాయి నటికి సంబంధించినటువంటి కేసులో ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరుండి ఐపీఎస్ అధికారులకు పురమాయించి ఈ కేసు మొత్తాన్ని కూడా డీల్ చేయించారని ఆయన చెప్పిన మేరకే ఐపీఎస్ అధికారులు బొంబాయికి ప్రత్యేక విమానంలో వెళ్లి అక్కడి నుంచి అక్కడ బొంబాయి నటిని తీసుకుని వచ్చినట్టు కూడా అందులో పేర్కొన్నట్టు పరిస్థితుంది. సో ఇంత దారుణమైనటువంటి తప్పుడు వార్తలు ప్రసారం చేశారు. అట్లాగే ఈనాడు పత్రిక కూడా ఫ్రంట్ పేజ్ లో కథనాలు ప్రచురించారు. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా జరిగినటువంటి పరువు నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందే, లేదంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తన లీగల్ నోట్స్ లో పేర్కొన్నారు. బిందు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ. ఎల్లో మీడియాను వెంటేసుకొని బాధితురాలనంటూ నాటకమాడుతున్న మాయ లేడీ కాదంబరి జత్వానీ కేసులో ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో విజయవాడకు కాదంబరి జైత్వానీని రప్పించారు. ఓ స్టార్ హోటల్లో ఆమెకు రాచ మర్యాదలు చేశారు. ఆ స్టార్ హోటల్ వద్దకే వెళ్లిన ప్రత్యేక లీగల్ టీం పోలీస్ దర్యాప్తులో ఎలా మాట్లాడాలో శిక్షణ ఇచ్చారు. ఎవరిపై ఫిర్యాదు చేయాలనే దానిపై గంటల తరబడి ట్రైనింగ్ ఇచ్చిన తీరును చూసి అంతా విస్తుపోతున్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే ఫిర్యాదు ఉండేలా పక్కా స్కెచ్ వేసి మరీ సిపి ఆఫీస్కి తీసుకెళ్లారు. కాదంబరి జైత్వానీపై పెద్ద ఎత్తున హనీ ట్రాప్ ఆరోపణలొచ్చాయి. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలే టార్గెట్గా కాదంబరి జత్వానీ చేసిన దోపిడీలు పోలీస్ విచారణ సాక్షిగా బయటకొచ్చాయి. బ్లాక్మెయిల్ చేయడం, ఫోర్జరీ పత్రాలతో పలువురి ఆస్తులను కొల్లగొట్టినట్టుగా కాదంబరి జత్వానీపై ఆరోపణలున్నాయి. వీటన్నింటినీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఆమెనే బాధితురాలిగా చూపిస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అడుగులు అందరిలోనూ అనుమానాలు కలిగిస్తున్నాయి. చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశారన్నారు అంబటి రాంబాబు. అసలు సజ్జలకి కేసుతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. కుక్కతోక పట్టుకుని గోదావరి నీదినట్టు ఈ కేసుతో చంద్రబాబు హడావుడి చేస్తున్నారన్నారు. అదంతా త్వరలోనే బూమరాంగ్ అవుతుందన్నారు. జత్వానీ వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయన్నారు. ఆయన మీద ఎంత అక్కసు విళంపించుతున్నారయ్యా. ఆయన ఏదో చేసేసి ఆయనకి ఏం సంబంధం నేను అడుగుతా ఉన్నా.
ఆయనకి ఏం సంబంధం ఈ కేసులో? ఈ జత్వానీ కేసు కుక్కతోక పట్టుకొని గోదావరి ఎదాలనుకుంటున్నారు. చూద్దాం ఏం జరిగిద్దో. తీసుకొచ్చారు కదా ఇవాళ, ఏం జరిగిద్దో చూద్దాం. కుక్కతోక పట్టుకొని గోదావరి ఎదాలనుకుంటున్నారు. ఇది ఇవాళ నేను చెబుతున్న బూమ్ ర్యాంక్ కాబోతుంది. ఆ జత్వానీనా ఆమెమో పేరు నాకు తెలియదు, జత్వానీ కేసులో ఏదో చెయ్యాలని గాలి మెడలు కడుతున్నారు. అవన్నీ కూడా తెలుస్తాయి నిదానంగా. ఆమె హిస్టరీ ఏంటో చాలా చోట్ల చూస్తున్నాను, నేను చెప్పకూడదు. ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి తెలుస్తుంది. ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు అందరూ కలిసి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీద పడి ఆయన ఏదో చెయ్యాలనే తాపత్రయపడతా ఉన్నారు. మీరేమీ చేయలేరయ్యా, ఎందుకంటే ఆయన ఏమి పాపాత్ముడు కాదు. కాదంబరి జత్వానీ చేతిలో మోసపోయిన తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న మీడియా సంస్థలపై మండిపడ్డారు కుక్కల విద్యాసాగర్. కోర్టులో ఉన్న అంశాలపై కొన్ని మీడియా సంస్థలే తీర్పిచ్చేస్తున్నాయని, ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తానని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళతానని చెప్పారు. కాదంబరి జత్వానీ అంశంలో తాను బాధితుడినైతే కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఆమెను దేవతలా ప్రొజెక్ట్ చేస్తున్నాయని మండిపడ్డారు. Sir, I am here to fight for justice. Either if I get it in the lower court, I will get it in the lower court, or else I will go to a higher court. If not, I will reach the Supreme Court till I get my own justice. I will not leave for some TV channels to make a mockery of my personality here. It is a big team. It is a big team. Omender Srivastav, Delhi lo. He is a big pimp. Our details కూడా ఇచ్చారు. He is the pimp for her. వీళ్ళందరినీ పట్టుకొచ్చి మీరు కూర్చోబెడితే ఈ నిజాలన్నీ మీకు తెలుస్తాయి. ఈ ఒమేందర్ శ్రీవాస్తవ్ కి ఈవిడికి ఒక సంవత్సరంలో 1000 కాల్స్ వెళ్తూ ఉంటాయి. దట్ గై హస్ బీన్ అరెస్టెడ్ ఇన్ మెనీ కేసెస్. ఐ థింక్ ద పోలీస్ నీడ్స్ టు యాక్ట్ ఆన్ దోస్ థింగ్స్, నాట్ పోర్ట్రేయింగ్ హర్ యాజ్ అ గాడెస్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజ్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. బాధిత విద్యార్థులతో మాట్లాడేందుకు కాలేజ్ క్యాంపస్కు వెళ్లింది వైఎస్ఆర్సీపీ మహిళా నేతల బృందం. అయితే కాలేజ్లోకి వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారిక, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఇతర వైఎస్ఆర్సీపీ మహిళా నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. కాలేజీ గేటు వద్దే నిలిపివేశారు. దీంతో పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షంలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వైసీపీ మహిళా నేతలను లోనికి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం కాలేజీ ప్రధాన ద్వారం వద్ద ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, అలాగే కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారితో పాటు వైసీపీ మహిళా నాయకులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ సంబంధించి అంటే హాస్టల్, లేడీస్ హాస్టల్లో వాష్రూమ్స్లో హెడెన్ కెమెరాలు పెట్టిన ఘటనపై ఏదైతే విద్యార్థులతో మాట్లాడేందుకు వీరందరూ లోపలికి వెళ్తున్న సమయంలో వారిని అడ్డగించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు వారు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఉన్నారు. మేడం చెప్పండి, దీన్ని ఎలా చూస్తారంటే లోపల విద్యార్థులకు సంఘీభావం తెలపడం కావచ్చు, వాళ్ళతో మాట్లాడేందుకు వెళ్తున్న క్రమంలో మిమ్మల్ని అడ్డుకున్నారు. ఇంత దారుణమైన సంఘటన ఇక్కడ జరిగింది. వాళ్ళకి సంఘీభావం తెలియజేసి అసలు ఒక భరోసా ఇవ్వడానికి, అలాగే ఏం జరిగిందో తెలుసుకోవడానికి, వాళ్ళకి పరామర్శ చేయడానికి మేము వచ్చాము. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అది కూడా మేము కూడా మహిళలమే. మాకు పంపకుండా పోలీసులు ఎంత యాక్షన్ చేస్తూ ఉన్నారంటే అసలు ఎవరిని కాపాడడానికి వీళ్ళు చేస్తున్నారని అర్థం కావట్లేదు. అలాగే ఏ ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారో అర్థం కావట్లేదు. నిన్న రాత్రి 4:30 వరకు ఎమ్మెల్యే గారు వాళ్ళ పిఏ అందరూ కూడా లోపలే ఉన్నారు. అప్పుడు లేనిది 7 గంటలకే క్లోజ్ చేసేయడం అంటే మేము వచ్చే 2 నిమిషాల ముందు కావాలని క్లోజ్ చేసేసి వీళ్ళు ఇలాంటి సీన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఉదయం ఈ సంఘటన బయటకు వచ్చాక ఉదయం ఎర్లీ మార్నింగ్ 10 o'clockకే ఎస్పీ గారేమో ఒక అనౌన్స్మెంట్ చేసేసారు ఇక్కడ ఏమీ జరగలేదు అనేసి, ఏకపక్షంగా ఎటువంటి విచారణ చేయకుండా. ఇప్పుడు అందరూ యాజిటేషన్ చేసేసరికి సిఐ ఎస్ఐ స్థాయి అధికారులతో, మహిళా అధికారులతో విచారణ చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళి వాళ్ళకు ఒక పావు గంట సేపు కనుక్కొని పరామర్శ చేసి రావడానికి మీకేంటి అభ్యంతరము? మీరు ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారు? ఎవరిని కాపాడడానికి, ఎవరి విషయాలు బయటకు వస్తాయని మీరు ఈ విషయాన్ని మమ్మల్ని లోపలికి వెళ్లకుండా మమ్మల్ని ఇక్కడ ఆపుతున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరందరూ చూస్తున్నారు కదా, పొద్దున్న నుంచి అందరికీ పర్మిషన్ ఇచ్చారు. 6 o'clock వరకు అందరూ ఉన్నారు, పార్టీ నేతలు అందరూ ఉన్నారు.
ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వ నేతలందరూ ఉన్నారు. మహిళలుగా మేము కనీసం సంఘీభావం తెలపడానికి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదో మాకైతే అర్థం కావట్లేదు సార్. మాకు పర్మిషన్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం ఏంటి? లోపల ఒకవేళ జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయమని అడుగుదాము. పొద్దున్న నుంచి జరిగిన ఎంక్వైరీ ఎలా జరిగింది? బయట సోషల్ మీడియాలో రకరకాలుగా చెప్తున్నారు. అయితే లోపల ఏం జరుగుతుంది, విషయం ఏంటి? ఒక మహిళగా నేను వెళ్ళి కనుక్కోవడానికి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? యాజమాన్యానికి ప్రాబ్లమా, లేకపోతే పోలీస్కి ప్రాబ్లమా, లేదంటే ప్రభుత్వానికి ప్రాబ్లం? మాకైతే ఏం అర్థం కావట్లేదు. మహిళలుగా మేము వెళ్ళి ఏం జరిగిందని కనుక్కొని వారికి మానసికంగా కొంచెం ధైర్యాన్ని నింపుతాం అంతే. మేము అంతకుమించి ఏం చేయట్లేదు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తాము సంఘీభావం తెలపడంతో పాటు వారిని పరామర్శించేందుకు వెళ్తున్నాము. అయితే మహిళలమైన తమను కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అనే పోలీసుల తీరు మీద వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా తమను లోనికి పంపించాలి, పంపించే వరకు కూడా తమ నిరసన కొనసాగిస్తామని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శివప్రసాద్, అశోక్, సాక్షి టీవీ, గుడ్లవల్లి నుంచి. గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజ్లో రహస్య కెమెరా వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలేజ్ దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల ధర్నాకు ఏబీవీపీ, మహిళా సంఘాలు మద్దతిచ్చాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కాలేజ్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్, ఎస్పీ హామీ ఇచ్చినా స్టూడెంట్స్ వెనక్కి తగ్గలేదు. ఎలాంటి విచారణ జరపకుండానే హిడెన్ కెమెరాలు లేవని పోలీసులు చెప్పడంపై ఏబీవీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. 3 నెలల్లోనే విద్యా వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్నారు. రెడ్ బుక్ అమల్లో మునిగిపోయి పాలనను గాలి కొదిలేశారని మండిపడ్డారు ఆయన. నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషిత ఆహారం కారణంగా 100 మంది అనారోగ్యం పాలయ్యారని, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వ స్పందన అత్యంత దారుణంగా ఉందన్నారు వైఎస్ జగన్. ఇక గుడ్లవల్లేరు ఘటనపై కూడా స్పందించారు వైఎస్ జగన్. హిడెన్ కెమెరాలు పెట్టినట్టు వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని అన్నారు. విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేసే ఘటన అని, ఇకనైనా చంద్రబాబు మేల్కోవాలన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి అంటూ పోస్ట్ చేశారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకి కడప ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవనున్నారు. అనంతరం పెండ్లిమర్రి మండలం మాచనూరులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆ పార్టీ మండల అధ్యక్షుడు మాచనూరి చంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి అదే మండలంలో గొందిపల్లికి చేరుకుని ఇటీవల వివాహం చేసుకున్న కడప మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రహాస్ రెడ్డి కుమార్తె ఆశారెడ్డి, శివారెడ్డి దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం పులివెందులలో తన నివాసానికి చేరుకుని కార్యకర్తలకు, నాయకులకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు. పార్టీ మారుతున్నట్లుగా తనపై దుష్ప్రచారం జరుగుతోందని వైఎస్ఆర్సీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి జగన్తోనే ఉన్నానని, ఇక ముందు కూడా జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ తనను రాజకీయాల్లో ప్రోత్సహించారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కుటుంబం నీడనిచ్చే కల్పవృక్షం లాంటిదని వ్యాఖ్యానించారు. అంటే దయచేసి మా మీద రాసినటువంటి ఊహాగానాలన్నీ కూడా స్వస్తి పథకండి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నేనైతే రాజకీయాల్లో ఉన్నంతకాలం వారితోటే ఉంటాను, దాంట్లో ఏ విధమైనటువంటి తేడా లేదు అనే మాట మరొక్కసారి మీ అందరి ముందు స్పష్టం చేసి చెప్పడానికి మాత్రమే వేళ ఉదయం మరి బయలుదేరి మరి విజయవాడ రావడం జరిగింది. మా పార్టీ ఆఫీస్లో చెప్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవేళ పరాజయం పొందినంత మాత్రాన అది మేమేమీ దిగులు పట్టలేదు. తాము పార్టీ మారుతున్నామన్నది అవాస్తవమని కొట్టిపారేశారు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి. తాను వైఎస్ఆర్సీపీలోనే ఉంటానని, వైఎస్ జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని క్లియర్ కట్గా చెప్పేశారు. నేను అనేది ఏంటంటే ఫైనల్గా బాధ్యతతోటి అందరం కలిసి మేమందరం ప్రయాణం చేస్తున్నాం. ఎవరికన్నా ఒకళ్ళిద్దరికి పర్సనల్ ఇష్యూస్ మీద, ఇబ్బందుల మీద, నాకు కూడా కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. యాక్చువల్గా అందరూ మమ్మల్ని అందరినీ కూడా అన్ని పార్టీల వాళ్ళు అడిగారు మీరు రండి అని, కానీ మేము చాలా క్లారిటీగా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మేము ఇందాక అన్న చెప్పినట్టు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మమ్మల్ని ఎన్నుకున్నారు.
తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, పార్టీ మారే ప్రసక్తే లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీల అభ్యున్నతే తన ఎజెండా అని కుండబద్దలు కొట్టారు. బీసీల కోసం కొట్లాడడమనమే జగన్ తనను రాజ్యసభకు పంపారని, బీసీల కోసం పోరాడుతూనే ఉంటారని చెప్పారు. పార్టీ మారుతానని చెప్పడం ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ముఖ్యమంత్రి సీఎంగా అనౌన్స్ చేసింది. 15 మంది 21 అలియన్స్లో 21 మంది ఎన్నికయ్యారు. టీడీపీలోకి వెళ్ళి 15ల 14 మంది మారారు. నన్ను కూడా మారాలని చాలా ఒత్తిడి తెచ్చారు. ఆర్థిక ప్రయోజనాలు ప్లస్ మంత్రి పదవులు ఇవన్నీ ఇస్తారని చెప్పి ఎంతో ఒత్తిడి తెస్తే కూడా చివరి దాకుండా నేను మారలేదు. ఏపీలో లిక్కర్ సిండికేట్లకే మద్యం షాపులు కేటాయించనుంది చంద్రబాబు సర్కార్. ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ మద్యం షాపులు కేటాయించాలని ముందే చంద్రబాబు నిర్ణయించారు. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతో బండారం బట్టబయలైంది. ప్రైవేటు వ్యక్తులకే షాపులని స్పష్టం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రైవేట్ షాపులే వస్తాయి, ప్రైవేటు వాళ్లకే ఇస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని మద్యం షాపుల సిబ్బందితో చెప్పారు. ముందే నిర్ణయం తీసేసుకుని డ్రామా కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. 5 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేలా నివేదికను ఇవ్వనుంది సబ్ కమిటీ. ఏపీలో ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలకు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తొలగించింది ఏపీ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ హయాంలో 8,500 కోట్లతో 17 కొత్త మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టగా వాటికి దివంగత డాక్టర్ వైఎస్ఆర్ పేరు పెట్టింది జగన్ ప్రభుత్వం. అయితే 2023-24లో ప్రారంభమైన 5, 2024-25లో ప్రారంభం కావాల్సిన మరో 5 వైద్య కళాశాలలతో పాటు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కడపలోని క్యాన్సర్ హాస్పిటల్లో వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు తెగబడుతున్నారు కూటమి నేతలు. ఏపీఐఐసీ భూముల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి జనసంచారం లేని కొబ్బరి, జీడి మామిడి తోటల్లో అక్రమంగా నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలించి కోట్లలో జేబులు నింపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి నక్కపల్లిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 లారీలను పోలీసులు పట్టుకున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతోనే భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు, అక్రమ తరలింపు జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. సోమల మండలం కమ్మపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబంపై దాడికి తెగబడ్డారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఊరు విడిచి పుంగనూరులో తలదాచుకున్న సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని తరచూ వేధిస్తున్నారు. సుబ్రహ్మణ్యం కూతురు జయంతికి చెందిన షాప్ని గతంలో ధ్వంసం చేసిన టీడీపీ నాయకులు ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉంది, రక్షించండంటూ జయంతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడతా ఉన్నారంటే ఇదంతా తిరిగి గవర్నమెంట్ ఏమి పట్టించుకోలేదు. మేము పోలీస్ స్టేషన్ కాడికి పోతే కూడా వాన పడతా ఉంది అని చెప్తున్నారు. నా బిడ్డని ఎవరో ఒకరు, మేము ఆ ఊర్లో లేము, మేము పుంగనూరులో ఉన్నాము, మా బిడ్డని కట్టేసి ఊరంతా తిప్పి కొడతా ఉన్నారు. ఆ ఊర్లో 130 ఇండ్లు ఉన్నాయి. మా బిడ్డ ఒకటే ఉండాలి. ఎవరు కానీ మా బిడ్డని ఎవరు మాట్లాడట్లేదు. ఈ 15 మంది ఆడవాళ్ళతో మా ఇబ్బంది పడతా ఉంది. కొట్టా ఉన్నారు, జుట్టు పెరికి ఇది తిప్పుతా ఉన్నారు. ఎవరో ఒకరు మా బిడ్డని రక్షించండి. మాకున్నది ఒకే ఒక కూతురు, ఒక కొడుకు. రాజకీయ కక్ష సాధింపులో రోజుకో కొత్త మార్గం ఎంచుకుంటోంది టీడీపీ. ఇన్నాళ్లు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల్ని వేధింపులకు గురి చేసిన అధికార పార్టీ నేతలు అభాగ్యులను కూడా వదలడం లేదు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనే అక్కసుతో విజయనగరం జిల్లా వంగర మండలం శివ్వాం గ్రామానికి చెందిన 50 మంది పెన్షనర్లకు నోటీసులు ఇచ్చారు. స్థానిక టీడీపీ నేత కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతోనే తమపై కక్ష తీర్చుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సచివాలయానికి చేరుకొని న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను చూసిన వెరిఫికేషన్ అధికారులు మెన్నకుండిపోయారు. యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట బోర్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనులకు సంబంధించి వివరాలు ఇవ్వాలని సూచించారు. భక్తులకు సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన వివరాలు ఇవ్వాలన్నారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధాంతరంగా వదిలేయడానికి వీల్లేదన్నారు సీఎం రేవంత్. ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. వైటీడీఏ యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్ట్ తనకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సమిట్లో పాల్గొన్నారు ఆయన. సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఏజెన్సీలు సరైన లైసెన్సులు తీసుకుని కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అని సంబోధించారు. ఖచ్చితంగా ఉత్తమ్ ఏదో ఓ రోజు ముఖ్యమంత్రి అవుతారని ధీమాను వ్యక్తం చేశారు. తన నాలుక మీద మచ్చలున్నాయని, తానన్నది ఖచ్చితంగా అవుతుందని స్పష్టం చేశారు. దయచేసి ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాన్న మీద పుట్టుమచ్చలు నల్లమ్మవి అంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయింది, మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాన్న మీద పుట్టుమచ్చలు నల్లమ్మవి అంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయింది, మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ రామ్నగర్లో హైడ్రా కూల్చివేతలు నిర్వహిస్తోంది. స్థానిక మణెమ్మ బస్తీలో నాలాపై అక్రమంగా నిర్మించిన ఇళ్లను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటల్లోనే కూల్చివేతలు మొదలయ్యాయి. డ్రైనేజ్పై అక్రమ నిర్మాణాల గురించి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదుతో మణెమ్మ బస్తీని సందర్శించిన కమిషనర్ రంగనాథ్ అక్కడి అక్రమ నిర్మాణాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. వాటిపై 48 గంటల్లోగా కూల్చివేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బృందాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కూల్చివేతలు స్టార్ట్ చేశారు. సల్కం చెరువులో ఓవైసీ కట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓవైసీ జోలికి వెళ్లాలంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఓవైసీ వార్నింగ్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ ప్రతి కార్యకర్త మెంబర్షిప్ డ్రైవ్లో భాగస్వామ్యం కావాలన్నారు. బీజేపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 7 ముక్కలు చేసేదని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ దేశంలో ఆవిర్భించకుంటే 3 ముక్కలు చేసిన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశాన్ని 7 ముక్కలు చేసి ఎటు కాకుండా చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో నెలకొని ఉండేది ఇలా భారతీయ జనతా పార్టీ లేకుంటే. ఇలా ఓవైసీ అనే వ్యక్తి ఏం చెరువు అన్నది సల్కం చెరువు. సల్కం చెరువులో బాజప్తా కట్టిన అంటున్నాడు. కట్టిండు. ఇలా పేద విద్యార్థుల పేరుతోని పొట్టు పైసలు సంపాదిస్తున్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఆలోచిస్తారట. అంటే చేయలేని చవట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఓవైసీ వార్నింగ్ ఇస్తే భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కేఏ పాల్ వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఒక పార్టీ నుంచి పోటీ చేసి మరో పార్టీలోకి మారడం రాజ్యాంగ విరుద్ధమని పాల్ పిటిషన్ వేశారు. ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ 6 నెలలు గడవక ముందే మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని పాల్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇది చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు వాదించారు. కాగా సింగిల్ జడ్జి ముందు పలు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని సీజే పేర్కొన్నారు. తీర్పు రిజర్వ్ అయి 2 వారాలు గడిచిందని, ఇప్పటి వరకు తీర్పు రాలేదని పాల్ తెలిపారు. దీంతో దీనిపై ఓ అఫిడవిట్ ను దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. పరివాహక ప్రాంతాల్లో కురుస్తూ ఉన్న వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద వస్తోంది. గద్వాల జిల్లాలో జురా ప్రాజెక్టులోకి 3 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.4 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అధికారులు గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. నిండు కుండలా మారిన జూరాల ప్రాజెక్టును అధికారులు గేట్లు తెరవడంతో ఆ దృశ్యాలు చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు.
జాతీయ వార్తలకు వెళ్దాం. మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కుప్పకూలిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. క్షమాపణలు చెప్పారు. మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని మోదీ పాల్ఘర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఛత్రపతి శివాజీ తమకు ఆరాధ్యుడని చెప్పారు. ఆయన విగ్రహం కూలిపోవటం చాలా బాధాకరమన్న మోదీ శివాజీ పాదాల వద్ద శిరస్సు ఉంచి క్షమాపణ కోరతామన్నారు. జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన బెంగాల్ను కుదిపేస్తోంది. దీదీ సర్కార్కు వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా చేపట్టిన ఆందోళన కోల్కతాలో ఉద్రిక్తంగా మారింది. బెంగాల్ మహిళా కమిషన్ ముట్టడికి మెట్రోలో బయలుదేరిన బీజేపీ కార్యకర్తలను స్టేషన్లోనే పోలీసులు అడ్డుకున్నారు. కిరణ్ మోయి మెట్రో స్టేషన్లోకి వెళ్లి బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ జీవితకాల గరిష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 25,235 వద్దకు చేరింది. సెన్సెక్స్ 231 పాయింట్లు ఎగబాకి 82,365 వద్ద ముగిసింది. టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, టెక్ మహీంద్రా, నెస్లే, మారుతి సుజుకి కంపెనీ షేర్స్ నష్టాల్లోకి జారుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరల్లో స్వల్ప మార్పులున్నాయి. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,050 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 73,150 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 67,850 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 71,240 రూపాయలు. ఇక కిలో వెండి 93,000 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 93,000 రూపాయల వద్ద స్థిరంగా కనిపిస్తోంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ప్యారిస్లో జరుగుతున్న పారాలింపిక్స్లో భారత షూటర్స్ అదరగొట్టారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో బంగారు పతకం సాధించింది పారా షూటర్ అవని లేఖ్రా. రాజస్థాన్కు చెందిన 22 ఏళ్ల అవని టోక్యో పారాలింపిక్స్లో కూడా గోల్డ్ కొట్టింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో కాంస్యం నెగ్గింది. ఇప్పుడు ప్యారిస్ పారాలింపిక్స్లోనూ అదే జోరు కొనసాగించి పసిడిని కొల్లగొట్టింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.